ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. సన్ ఆఫ్ సర్దార్ 2 నుంచి పోపో సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. గురు రాంధావా గాత్రం, అజయ్ దేవ్గన్ స్వాగ్, మృణాల్ ఠాకూర్ డాన్స్ తో ఈ గీతం హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ పాట మృణాల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా నుంచి విడుదలైన పోపో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గురు రంధావా గాత్రంతో తనిష్క్ బాగ్చి సంగీతం రూపొందించిన ఈ గీతం అజయ్ దేవ్గన్ ఐకానిక్ స్మైల్ను మరోసారి ఆవిష్కరించింది. మృణాల్ ఠాకూర్ తన డాన్స్తో అభిమానులను ఫిదా చేస్తూ రవి కిషన్తో కలిసి స్క్రీన్ను లైవ్లీగా మార్చింది. 2012లో వచ్చిన ఒరిజినల్ పోపో పాటకు ఈ రీమిక్స్ వెర్షన్ మరింత జోష్ను జోడించింది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు వైబ్రెంట్ ఎనర్జీని తెచ్చింది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ, యాక్షన్, డ్రామాతో పాటు పంజాబీ స్వాగ్ను అందిస్తుంది. చంకీ పాండే, దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రాలతో కూడిన ఈ సినిమా జూలై 25న థియేటర్లలో సందడి చేయనుంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ ఈ పాటలో తన గ్లామర్, ఎనర్జీతో అందరినీ ఆకర్షిస్తోంది. ఆమె అందానికి కుర్రాళ్ళు మత్తులు పోగొట్టుకుని పిచ్చ ఫిదా అవుతున్నారు. మొత్తానికి మృణాల్ మరోసారి ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రూపొందుతున్న ఏ22 సినిమా హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఎంట్రీ కూడా కుదిరింది. ప్రీ ప్రొడక్షన్స్ జోరుగా సాగుతోంది. అట్లీ విజన్, బన్నీ స్టైల్తో ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందని అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన అల్లు అర్జున్ 22 సినిమా గురించి అప్డేట్స్ అభిమానులు ఉర్రూతలూగిస్తున్నాయి. జవాన్ సక్సెస్ తర్వాత అట్లీ ఈ ప్రాజెక్టుపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాకి యంగ్ టాలెంట్ సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే సాయి 8 ప్రాజెక్ట్స్తో ఇండస్ట్రీలో సందడి చేస్తున్నాడు. అట్లీతో కలిసి సాయి మ్యూజిక్ సెషన్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా సంగీతం, మాస్, క్లాస్ రెండింటినీ మిక్స్ చేస్తూ పాన్ ఇండియా ఆడియన్స్ని ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. హై బడ్జెట్తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అల్లు అర్జున్ని కొత్త అవతార్లో చూడనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అట్లీ విజన్, బన్నీ ఎనర్జీతో ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటకలో అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ కు మంజూరైన బెయిల్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఏమైందో చూద్దాం. కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తన విచక్షణను సరిగా ఉపయోగించుకోలేదని, నిర్ణయంలో లోపాలున్నాయని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్లు ధర్మాసనం పేర్కొంది. దర్శన్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను సమర్థవంతమైన కారణాలు చెప్పాలని ఆదేశించిన కోర్టు బెయిల్ రద్దు చేసుకోవడానికి స్పష్టమైన వివరణ కోరింది. 2024 జూన్లో దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ్కు అభిమాని రేణుకాస్వామి అశ్లీల సందేశాలు పంపాడన్న ఆరోపణలో కిడ్నాప్ చేసి, హింసించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్శన్తో సహా 17 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రేణుకాస్వామి మృతదేహాన్ని కాలువలో పడేశారని ఆరోపించారు. దాదాపు 6 నెలల జైలు శిక్ష అనంతరం డిసెంబర్ 24లో హైకోర్టు దర్శన్కు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు తదుపరి విచారణను జూలై 22కి వాయిదా వేసిన సుప్రీం న్యాయ ప్రక్రియలో పారదర్శకత కోసం కృషి చేస్తోంది. మలయాళ సినిమాల్లో సంచలనంగా మారిన అనుస్వర రాజన్ వరుసగా సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది 5 చిత్రాలతో అలరిస్తూ హిట్ ట్రాక్ పై ఉంది. యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. అనుస్వర రాజన్ మలయాళ సినిమా రంగంలో ఈ పేరు మారుమోగిపోతుంది. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్, అంబల నడయల్ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ యువ హీరోయిన్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. ఈ ఏడాది రేఖా చిత్రంలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న అనుస్వర 6 నెలల్లో 5 సినిమాలతో అదరగొట్టింది. ఎన్ స్వాంతం, పుణ్యాలం,
పైకిలే సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా వ్యాసన సమేతం బంధుమిత్రాలికలతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కింది. ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావుపుడి ప్రాజెక్టును నిర్మిస్తున్న సాహు గార్లపాటి సినిమాకు సహ నిర్మాత. అవస్వర చేతిలో 7/G బృందావన్ కాలనీ సీక్వెల్తో సహా మరో 2 ప్రాజెక్టులున్నాయి. ఈ స్పీడ్తో ఆమె టాలీవుడ్లోనూ సత్తా చాటే ఛాన్స్ ఉంది. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.